షాలేము రాజు ఉన్న చోట సమాధానం ఉంటుంది. అందుకే ఆయన ఏమన్నాడు తెలుసా? నేను మిమ్మల్ని సమాధాన పుత్రుడుగా మారుస్తాను అన్నాడు. మీ జీవితంలో ఏ రోజైనా మీరు ఫలభరితమైన చెట్టులాగా మారాలి అనుకుంటే, ఫలించేవారిలాగా విస్తరించాలి అనుకుంటే, మీ జీవితంలో సమాధానం కొంతమందితో కాదు, ఎంతమందితో? అందరితో సమాధానముగా ఉందమగాక. కొన్నిసార్లు మనకు సమస్యలు వస్తాయి. రాగానే మనం ఏమంటాం తెలుసా? నాదా తప్పు, వాడదా, నేనెందుకు మాట్లాడాలి, నేనెందుకు సమాధానం పడాలి అంటాను. మరి నిజమే, నువ్వు తప్పు చేయలా, వాళ్ళే తప్పు చేశారు, వాళ్ళు మాట్లాడిన మాట కూడా వాస్తవమే. కానీ నువ్వు సమాధానం పడకపోతే నీలో ఏది మొదలవుతుంది? చేదైన వేరు మొదలవుతుంది. అంటే వాళ్ళ మీద కోపంతో మూతి ముడుచుకుని ఉంటే నీ అంతరంగిక జీవితంలో ఏం మొలిసినట్టు? చేదైన వేరు మొలిసింది. చేదైన వేరు మొలిసినాక అప్పుడు వేప చెట్టుకి ఏ కాయ కాస్తుంది? యాపిలికాయ. కింద వేరంతా చేదండి, పైన యాపిలికాయలు కాస్తని బోరు పెడితే ఎట్లుంటుంది? ఈ రోజున మన ఆత్మీయ జీవితంలో పతనం వస్తానికి కారణం మన వేరు దెబ్బతింటుంది. జాగ్రత్త. ఎందుకో పరిశుద్ధాత్ముడు బహు తేటగా మాట్లాడుతున్నాడు. నీ వేరు ఎండిపోకూడదు, నీ వేరు చేదైన వేరులాగా మారకుండానట్లుగా. గతంలో ఏం జరిగిందో అనవసరం. ఇక మీదకి నీ వేరు ఫలభరితంగాను, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉండినట్లుగాను తండ్రి అయిన దేవునితోనూ, కుమారుడైన యేసుతోనూ, పరిశుద్ధాత్మతోనూ, కాపరితోనూ, సంఘంతోనూ, సహవాసుల్లో ఉన్న వారందరితో మనము సమాధానముగా జీవించుదుమగాక. సమాధానం ఎక్కడుండదో సమాధానకర్త అక్కడ ఉంటాడు. సమాధానం ఎక్కడుండదో షాలేము రాజు అక్కడ ఉంటాడు. అక్కడ ఉంటే ఇంటి నిండా కార్యాలు జరుగుతాయి, జీవితంలో అద్భుతాలు జరుగుతాయి, నోటి మాటల్లో అద్భుతాలు జరుగుతాయి, చేసే ప్రార్థనలో అద్భుతాలు జరుగుతాయి. ఓ సేవకుడుగా నేను మీకు చెప్పగలిగిన మాట, చేదైన వేరు ములిసిందా? ఒక్కసారి తడివి చూడండి. నేను భక్తుడినండి, బైబిల్ బాగా తెలుసు, ప్రసంగం గట్టిగా చేస్తాను. కానీ నీ అంతరంగ జీవితంలో ఒకవేళ సహోదరుల మధ్యలో ఐక్యత లేకపోతే ఎక్కడి నుంచో దిగురాలా చేదైన వేరు నీలోనే మొదలైపోతుంది. మొదలైపోయినాక మా ఇంటి వాళ్ళందరికీ నేను యాపిల్ ఇస్తాను అంటే నీ పేరే యాప చెట్టు, నీ వేరే చేదు. మరి ఇంట్లో సమాధానం ఎట్లుంటుంది? ఇంట్లో ఐక్యత ఎలా ఉంటుంది? నోటి నిండా నవ్వు ఎలా ఉంటుంది? మనమందరం కలిసి ఉందాం అనుకుంటే ఆ చేదుగానే ఉంటుందిగా. ఓ సేవకుడిగా బ్రతిమలాడుతున్నాను, చేదైన వేరు మొలవకుండానట్లు జాగ్రత్త పడుదుమగాక.